బ్లూ స్క్రీన్ చూసి కంగారు పడుతున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్. అదేంటి బ్లూ స్క్రీన్ చూస్తే వాళ్ళు ఎందుకు కంగారు పడతారు అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. అప్పట్లో ఆదిపురి సెట్స్ నుంచి ఆ బ్లూ స్క్రీన్ ఉన్న పిక్స్ అయితే బయటకి అయితే రిలీజ్ అయ్యాయి. ఒక్కసారిగా ఆదిపురి సినిమా అయితే గుర్తొచ్చి ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు. అసలు ఆ బ్లూ స్క్రీన్ ఎక్కడ కనపడిందంటే నిన్న ఈ రాజేసాబ్ సినిమా నుండి ఒక స్పెషల్ వీడియో అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయిందంట. సంజయ్ దత్ గారికి సంబంధించిన సీన్ తో ఈ సినిమా షూటింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారంట. దాన్ని అయితే ఒక మెమొరీకి అయితే చేసుకుని ఆ చిన్న వీడియో క్లిప్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంకా ఈ మంత్ మొత్తం కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా వరుస పెట్టి అప్డేట్స్ అయితే ఇస్తామని, ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్ అయితే ఇస్తామని వాళ్ళైతే చెప్పారు. కానీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే తిప్పి కొడితే సినిమాకి ఇంకా 30 రోజులు మాత్రమే ఉంది, ఇంకా మీరు ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయలేదు, ఇంకెప్పుడు నిద్రలో ఇస్తారని మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. మన ఫ్యాన్స్ అందరికీ సమాధానంగా ఈ వీక్ లోనే మన రాజేసాబ్ సినిమా టీం అయితే నిద్రలేసి సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ సోల్ఫుల్ మెలోడీ అయిన సెకండ్ సింగిల్ ని కూడా వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. రాజేసాబ్ సినిమా నుండి సెకండ్ సింగిల్ గా ఒక అదిరిపోయే మెలోడీ అయితే మన ముందుకైతే రాబోతుంది. అది మన ప్రభాస్ గారు అలాగే నిధి అగర్వాల్ గారి మధ్య ఉండే ఒక అదిరిపోయే మెలోడీ అన్నమాట. ఆ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాజేసాబ్ సినిమా $85K అయితే క్రాస్ అయిందనమాట. మరొక 2 రోజుల్లో 100K మార్క్ అయితే ఇదైతే టచ్ అవ్వబోతుంది. ఇంకొద్దిగా ప్రమోషన్ స్పీడ్ గనక పెంచితే ఈ ఫేస్ అనేది ఇంకొద్దిగా పెరిగిద్ది అనమాట. నిన్నే చాలా లొకేషన్స్ లో థియేటర్స్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి ఒక 2-3 రోజుల్లో ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఇంకొంచెం పెరగబోతుంది. ఇంకా ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అదైతే వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ కట్ అయితే వచ్చింది, అదంతా బజన్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్ కాబట్టి ఆ దాచిపెట్టి ఉన్న అస్త్రాన్ని అయితే వీలైనంత త్వరగా వదలాలని నేనైతే కోరుకుంటున్నా. వీళ్ళ దగ్గర ఇంకొక ఆయుధం కూడా ఉంది. అదేంటంటే ఒక మంచి డ్యూయట్ సాంగ్ అనమాట. డ్యూయట్ కాదు, అదొక మంచి మాస్ సాంగ్ అనే చెప్పాలి. 3 హీరోయిన్స్ తో కలిసి మన ప్రభాస్ గారు డాన్స్ చేసిన పాట ఏదైతే ఉందో దాన్ని కూడా వదులుతారు. ఎప్పుడు వదులుతారంటే సినిమా మంచి హైప్ ఎక్కుతున్న మూమెంట్ లో ఆ పాటను అయితే వదులుతారు. ఖచ్చితంగా ఆ హైప్ నా పాట అయితే ఖచ్చితంగా డబల్ చేస్తే మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తా ఉండండి, అప్డేట్ అయితే వచ్చేద్ది. ఈ వీకెండ్ లోపు సెకండ్ సింగిల్ కూడా మీ ముందుకైతే వచ్చేస్తే మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజేసాబ్ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే ఉంటది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.